I love రమణేశ్వరం. గ్రామ దేవతలు శ్రీ మారెమ్మ, శ్రీ ఎల్లమ్మ గ్రామ దేవతల ఆలయం. ఇద్దరు గ్రామ దేవతలు. వీళ్ళిద్దరికి నమస్కరించి మనం లోపలికి వెళ్దాం. ఎంట్రీ దగ్గర గేట్ పాస్, పార్కింగ్ టికెట్, ఎంట్రీ టికెట్ తీసుకున్నాక రైట్ సైడ్ మనం ఈరోజు రమణేశ్వరం వచ్చాము. ఇది సద్గురు శ్రీ రామానంద మహర్షి గారిది. దీని టైమింగ్స్ ఉదయం 7 నుంచి నైట్ 7 వరకు. ఎంట్రీ పాసు, వెహికల్ పార్కింగ్ టికెట్. 12 years లోపల పిల్లలకి ఫ్రీ. ఓకే, పదండి లోపలికి ఎంట్రీ అయిదాం. ఇది ఎంట్రీ గేట్. మనకి ఎంట్రీ కాగానే లోపల ఈ స్పేస్ అన్నమాట. ఎంట్రీ అయ్యాక ఇక్కడ ఇది టికెట్ కౌంటర్, ఎంట్రీ, పార్కింగ్, ఇది టికెట్, ఇది ఎంట్రన్స్. లోపలికి ఎంట్రీ అయ్యాక మనకి ఇక్కడ ఎంట్రీ అయ్యాక కొంచెం దూరం వచ్చాక లెఫ్ట్ సైడ్ బేకరీ ప్లస్ 100% ప్యూర్ ఆర్గానిక్ జ్యూసెస్, ఫాస్ట్ ఫుడ్ అన్నీ ఇందులో అవైలబుల్ ఉన్నాయి. దాని పక్కనే మనకు సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉంది. సిట్టింగ్ అరేంజ్మెంట్తో పాటు ఇక్కడ చిల్డ్రన్కి ప్లే ఏరియా కూడా ఉంది. సిట్టింగ్ ఏరియా. Outside food is not allowed. Children 20 rupees, adult 30 rupees. ఇది ప్లే ఏరియా. కొన్ని గేమ్స్ ఉన్నాయి, ఊయలు ఉంది. ఓకే, ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు. దాని తర్వాత ప్రసాదాలయం. దీని టైమింగ్స్ మధ్యాహ్నం 12:30 నుంచి 2:30 వరకు. ఓకే, ఇది అన్నప్రసాదాలయం. ఇదంతా ఆ ఏరియా. మధ్యాహ్నం 12:30 నుంచి 2:30 వరకు. పార్కింగ్ తర్వాత ఇంకొంచెం మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట ఇది. నో ప్రైవేట్ వెహికల్స్ అలౌడ్. దేవాలయానికి దారి రైట్ సైడు. ఇది దేవాలయానికి దారి. ఇక్కడ కొంచెం ఇక్కడ మీకు కొంచెం షాపింగ్ ఏరియా కూడా కనిపిస్తుంది. కొన్ని షట్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ స్టార్ట్ అయింది. దాని తర్వాత బుక్స్ రిటర్న్ బై రామానంద మహర్షి. ఓకే, ఆయన రాసిన బుక్స్ అవన్నీ అవైలబుల్ ఉన్నాయి ఇంట్లో. ఈ స్టోర్ అది. దాని తర్వాత
ఆల్ అభిషేకమ్స్ కౌంటర్. తర్వాత ధుని ప్రాయశ్చిత కౌంటర్, యూరోప్ శివలింగ ప్రతిష్ట కౌంటర్. ఇంకా ఇవన్నీ కొన్ని కౌంటర్స్ ఉన్నాయి. సోషల్ మీడియా కౌంటర్, శ్రీ భువనేశ్వరి శారీ అండ్ డ్రెస్సెస్. ఓకే, ఇది వాళ్ళది. ఇక్కడ కొన్ని బట్టలు పెట్టారు. విగ్రహాలు, పూజ సామాగ్రి కౌంటర్, స్నాక్స్, కూల్ డ్రింక్స్. ఓకే, ఇవన్నీ ఇక్కడ తోరణాలు, మాలలు, లాకెట్స్ కౌంటర్. దాని తర్వాత మళ్ళీ వచ్చిన శివశంకర్ టిఫిన్స్ అండ్ స్నాక్స్ ఉందన్నమాట. ఓకే, ఇవన్నీ షాపింగ్ కమర్షియల్. మొత్తం 16 శివలింగాలు ఉన్నాయి ఇందులో. 1, 2, 3 లోపల ఉన్నాయి, అంటే మనకి ఎంట్రన్స్ లేదు లోపలికి, బయట నుంచి చూడగలనే. చూద్దాం. 4th నుంచి మాత్రం ఇక్కడ బయట మనకు కనిపిస్తుంది. ఇది 4th శివలింగం, అగ్ని ఋషి శివలింగాయ నమః. ఇది 5th, ఇది 6th, 7th శివలింగం, 8th శివలింగం, ఇది 9th, 10th శివలింగం, ఇది 11th, ఇది 12, 13, ఇది 14th శివలింగం, ఇది 15th శివలింగం, ఇది 16th శివలింగం. ఓం ఉత్యాద్య ఋషి శివలింగాయ నమః. ఇక్కడ శ్రీ భరద్వాజ్ మహర్షి దర్బార్ 20. ఇక్కడ 20 శివలింగాలు ఉన్నాయి. ఇందులో 3 స్పెషల్ శివలింగాలు ఉన్నాయి. శ్రీ అరుంధతి వశిష్ఠ మహర్షి దర్బార్ 17, శ్రీ లోపాముద్ర అగస్త్య మహర్షి దర్బార్ 18, మార్కండేయ మహర్షి 19. ఇవన్నీ స్పెషల్స్ అన్నమాట. ఇది ధనశింగలేశ్వర స్వామి. సార్ దీని వాక్యం ఏం చెప్పారు? ఓకే, ధన ప్రాప్తి వస్తుంది. ఓకే, ఇప్పుడు అట్లాగే ఇదేంటి సార్? ఇది ఓ భస్మ శివలింగేశ్వర స్వామి. భస్మంతో అభిషేకం చేపిస్తారా? చేయించవచ్చా? ఓకే, ఇవన్నీ అష్టలింగాల శివలింగాలు. ఎవరైతే అర్చన చేసుకుంటారో వాళ్ళే చేర్చచ్చు. ఓకే, అభిషేకం చేసే భక్తులు మాత్రమే పైకి రావాలి. ఈ శివలింగానికి అభిషేకం చేయిస్తున్నారు వాళ్ళు. ఇక్కడ 3 దేవతా మూర్తులు ఉన్నారు.
మహాకాల భైరవాయ నమః. ఈ మొక్కు శివలింగేశ్వరుడు. ఇట్లా మన ఏమన్నా పొద్దుగాల టిఫిన్ పిల్లల కాస్త మధ్యలో తినిపించాలంటే కొంచెం 5కి 4 గంటలనే నందీశ్వరుడు. సన్నిధానం 14 శ్రీ రమణ సాయి దర్బార్ 23 అడుగుల రమణ సాయి లింగేశ్వర ప్రతిష్టాపన 2018 అక్టోబర్ 19. సహస్ర శివలింగాలు 10. ప్రతిష్టాపనం 2018 నవంబర్ 12. ఇందులో 105 శివలింగాలు ఉన్నాయి. మనం లోపల వెళ్ళడానికి పర్మిషన్ లేదు, గేట్లన్నీ లాక్ చేసి పెట్టేశారు. ఓం నమ శివాయ. ఓం శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః. మీరు ఫస్ట్ ఈ ఊరి పేరు రమణేశ్వరం అండి. ఇది భువనగిరికి 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఇది యాదాద్రి డిస్ట్రిక్ట్. ఈ ఊరి పేరు రమణేశ్వరం. ఈ రమణేశ్వరం స్టార్టింగ్ ఎంట్రీ దగ్గర లోపలికి మీరు ఎంటర్ అవుతుండగానే లెఫ్ట్ సైడు 2 గ్రామ దేవతలు ఉంటారండి. పోలేరమ్మ, పోచమ్మ. రైట్ సైడు మారెమ్మ, ఎల్లమ్మ. వీళ్ళు 6 అడుగుల విగ్రహాల రూపంలో బ్లాక్ స్టోన్తో అక్కడ వాళ్ళు ఆరాధింపబడుతూ ఉన్నారు. వాళ్ళు 4 గ్రామ దేవతలను. వాళ్ళని దాటుకుంటూ మీరు 1/2 కిలోమీటర్ లోపలికి వచ్చినట్లయితే ఇక్కడ రాజద్వారం ఉంటుంది. ఈ రాజద్వారం దగ్గర నుంచి మొత్తం మీకు 40 టెంపుల్స్ పైనే ఉంటాయండి, అన్ని టెంపుల్ కూడా. ఇదంతా కూడా రమణానంద మహర్షి వారు, ఆయన శిష్య బృందము ఈ శివలింగ ప్రతిష్టలు, శిష్యులందరూ శివలింగ ప్రతిష్టలు చేశారండి. రమణానంద మహర్షి వారే బయట ఎవరి దగ్గర నుంచి కూడా 1000 రూపాయలు కూడా తీసుకోకుండా మొత్తం ఆయనే ఇదంతా కూడా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఇది ఇప్పుడు 8వ సంవత్సరంలోకి అడుగు పెట్టిందండి. ఇప్పుడు రీసెంట్గా మొన్న శివరాత్రికి ఒక కొత్త దేవాలయాన్ని రూపొందించారు. దాన్ని సప్తాలయము అంటారు. అంటే ముందుగా మీరు ఆ సప్తాలయంలో మొదట ఉజ్జయిని మహంకాళేశ్వరుడు ఉంటాడు. ఆయన ఈ రమణేశ్వరానికి క్షేత్రపాలకుడు. ఆయన పక్కన భస్మ మహారుద్రుడు ఉంటాడు. ఆయన పక్కన ఆయన భార్య జగదంబ ఉంటుంది. ముందుగా ఏ భక్తుడు ఈ లోపలికి వచ్చినా కూడా ముందుగా వాళ్ళ ముగ్గురికి నమస్కారం చేసుకుని అయ్యవార్ల దగ్గర విభూదిని, అమ్మవారి దగ్గర కుంకుమని ధరించి అప్పుడు మీరు మిగిలిన యాత్ర స్టార్ట్ చేయాలండి. ఆ పక్కన మీకు ఏకాదశ లోహ శివలింగం ఉంది. అది 11 లోహాలతో చేసిన శివలింగము. 1080 కేజీలు వెయిట్ అండి ఇది. ఆ శివలింగం ఏంటంటే దాన్ని రమణేశ్వర శివలింగం అని కూడా అంటారు. ఈ రమణేశ్వరంలో మొత్తం 2000 శివలింగాలు ఉన్నాయి. ఈ 2000 శివలింగాలని ఆరాధించిన ఫలితం కలుగుతుంది ఆ ఒక్క శివలింగాన్ని ఆరాధించినట్లయితే. అంటే ఎక్కువగా మీకు ఈ క్షేత్రంలో అభిషేకాలు ఉంటాయండి. ఎందుకంటే అర్చనల కన్నా అభిషేకాలే ఎక్కువ ఉంటాయి. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఆయనకి అభిషేకం ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే మీరు ఈ లోపలికి వచ్చిన తర్వాత అన్నీ మీరు మామూలుగానే దర్శనం చేసుకోవచ్చు. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే కనుక కొన్ని రకాల అభిషేకాలు ఉంటాయి. అవి చేసుకున్నట్లే మీకు ఏది కావాలంటే మీరు అక్కడ అభిషేకం చేసుకోవచ్చు. ఆ ఏకాదశ లోహ శివలింగానికి కూడా మీరు అభిషేకం చేసుకోవచ్చు అండి. అక్కడ పంచామృతాలు, మినరల్ వాటర్ ఉంటుంది. దానికి టోకెన్ ఉంటుందండి. దాని పక్కన అష్టలోహ శివలింగాలు ఉంటాయి. 8 రకాల లోహాలతో చేసిన శివలింగాలు ఉంటాయి. ఇత్తడి, రాగి, కంచు, ఇనుము, జింకు, అష్టలోహాలు, పంచలోహాలు, అట్లా 8 రకాల లోహాలతో చేసిన శివలింగాలు ఉంటాయి. ఒక్కొక్క లోహ శివలింగము ఒక్కొక్క ప్రాబ్లంని క్లియర్ చేస్తుంది. రాగి శివలింగము ఆయురారోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఇత్తడి శివలింగము మోక్షాన్ని ప్రసాదిస్తుంది. జింకు శివలింగము విజయప్రాప్తి కలిగిస్తుంది. అట్లా మీకు 8 శివలింగాలు కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తాయనేది మీకు ఆ శివలింగాల కిందనే మీకు
రాసి ఉంటుంది. మీరు ఆ శివలింగాల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి వారికి అక్కడ పంచామృతాలు మినరల్ వాటరు ఇస్తారు. వాటితో మీరు అభిషేకం చేసుకున్నట్లయితే మీకు 8 రకాల ప్రాబ్లమ్స్ ఈ సాల్వేషన్ అనమాట. ఇవన్నీ ఏదో సెంటిమెంటుగా పెట్టినవి కాదండి. ఇవన్నీ కూడా ఒక సిద్ధ మహాగురువు రమణానంద మహర్షి వారు తన తెపోశక్తిని ధారపోసి ఆ పంచలోహ శివలింగాలను, ఏకాదశి శివలింగాలను వాటినన్నిటినీ ప్రతిష్ఠించడం జరిగిందండి. మొత్తం ఈ క్షేత్రంలో 2000 శివలింగాలు ఉన్నాయి. 250 మంది దైవాలు ఉన్నారు. 70 మంది సిద్ధగురువులు ఉన్నారు. అందరినీ కూడా ప్రాణ ప్రతిష్ఠ చేశారు రమణానంద మహర్షి. అంటే ప్రతి విగ్రహానికి కూడా మీకు పవర్ అనేది ఉంటుంది ఇక్కడ. సో మీరు ఏకాదశి లోహలింగం తర్వాత అష్టలోహ శివలింగం ఉంది. అంటే మనం ఇప్పుడు సప్తాలయం దగ్గర చెప్పుకుంటున్నాము. అష్టలోహ శివలింగం తర్వాత దగ్గర ఏకాదశి లోహ శివలింగం తర్వాత అష్టలోహ శివలింగాలు, దాని పక్కన భస్మ మహాలింగేశ్వరుడు ఉంటారు. ఆ లింగేశ్వరుడి పైనే అమ్మవారు కూడా ఉంటారన్నమాట. పార్వతీదేవి లింగేశ్వరుడు కలిపి ఉంటారు. ఆయనకి భస్మంతో అభిషేకం చేస్తారు భక్తులు. ఆయనకి భస్మంతో అభిషేకం చేసి ఆ భస్మాన్ని ఇంటికి ప్రసాదంగా తీసుకెళ్ళి డైలీ వాటర్లో వేసి స్నానం చేసినట్లయితే వారికి ఆరోగ్యం అనేది ఏమైనా అనారోగ్యాలు ఉంటే దానికి మెల్లిగా తగ్గుముఖం పడుతూ ఉంటాయండి. ఆ పక్కన ధనలింగేశ్వరుడు ఉన్నాడు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నవాళ్ళు కాయిన్స్తో ఆయనకు అభిషేకం చేసి 8 కాయిన్లు ప్రసాదంగా తీసుకెళ్తే అష్టైశ్వర్యాలు. వాళ్ళు ఆ 8 కాయిన్స్ని బీరువాలో కానీ పూజా మందిరంలో కానీ పెట్టుకున్నట్లయితే వాళ్ళకి ఎటువంటి లోటు ఉండదు. ఇవన్నీ కూడా రమణానంద మహర్షి వారు ఆయన శక్తిని ధారపోసి ఇటువంటి విజయాలన్నీ భక్తులకు చేకూరాలని సంకల్పం చేసి అవి ప్రతిష్ఠించడం జరుగుతుందండి. అవి మీకు సప్తాలయాల యొక్క చరిత్ర. అక్కడి నుంచి మీరు రాజద్వారం ఉంది ఇక్కడ. ఆ రాజద్వారం నుంచి లోపలిగా వచ్చి కుడివైపు మొదటి టెంపుల్ని మీరు దర్శనం చేసుకోవాలి. అది అమ్మవారి టెంపుల్. అక్కడ బోర్డు ఉంటుంది, బోర్డు నెంబర్ 15. ఆ 15 దగ్గర లోపలికి వచ్చి దర్శనం చేసుకున్నట్లయితే ఆ టెంపుల్లో మీకు 9 అడుగుల భువనేశ్వరి అమ్మవారు ఉంటారు. ఆవిడని ఆది పరాశక్తి అని కూడా అంటారు. మొత్తం అందరు అమ్మవార్లకి మూలాధారం ఆవిడే. ఆ అమ్మవారి పక్కన ఎడమ చేతి వైపు షిరిడీ సాయిబాబా, కుడి చేతి వైపు యోగరుద్రుడు ఉంటారు. ఆ అమ్మవారికి వెనకాల అటు సైడు ఇటు సైడు కూడా స్ఫటిక శివలింగము, పంచలోహ శివలింగము ఉంటుంది. మీకు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఎక్కడైనా శివుడు ఎదురుకుండా నంది ఉంటుంది. మీకు ఇక్కడ అమ్మవారి ఎదురుకుండా నంది ఉంటుంది అన్నమాట. నందీశ్వరుడు అమ్మవారి ఎదురుకుండా ఉంటారు. అది ఇక్కడ స్పెషాలిటీ. నెక్స్ట్ వాళ్ళ ముందు నుంచి వెళ్తుంటే ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు కూడా చాలామంది దైవాలు ఇక్కడ నెలకొని ఉన్నారు. అవన్నీ కూడా ఏంటి మొత్తం 60 మంది దైవాలు అదే ఒక టెంపుల్లోనే 60 మంది దైవాలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా 7 ఫీట్ మార్బుల్ విగ్రహాలతో ఉంటారనమాట. వాళ్ళు ఏంటంటే నవదుర్గలు, అమ్మవారి దుర్గాదేవి అవతారాలు నవదుర్గలు, 9 మంది అమ్మవార్లు. నెక్స్ట్ సతీదేవి అవతారాలు. సతీదేవి మన అందరికీ తెలిసిన ఆమె. పార్వతీదేవికి ముందు అవతారము సతీదేవి. ఆ సతీదేవి అవతారాలు 10 మంది అమ్మవార్లు. వాళ్ళని దశమహావిద్యలు అంటారు. ఆ దశమహావిద్యలు 10 మంది అమ్మవారు కాళీదేవి, తారాదేవి, భువనేశ్వరి దేవి, అట్లా మీకు వరుసగా అందరూ అమ్మవార్లు ఉంటారండి. ఆ 10 మంది అమ్మవార్లకి భర్తలు వచ్చి 10 మంది భైరవులు ఉన్నారు. ఆ భైరవులు ఏంటంటే శివుడు అవతారాలు. దశమహావిద్యులు సతీదేవి అవతారాలు, దశ భైరవులు వచ్చి శివుడు అవతారాలు. అవొక 10, ఇవొక 10, నవదుర్గలు 9, 29. నెక్స్ట్ వచ్చి మీకు దక్షిణామూర్తి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, విఘ్నేశ్వరుడు, గాయత్రీదేవి, ఇలా మొత్తం 60 మంది దైవాలు ఆ ఒక్క టెంపుల్లోనే మీకు ఉంటారు. వాళ్ళందరినీ మీరు దర్శనం చేసుకుని బయటికి వచ్చినట్లయితే ప్రతి టెంపుల్ దగ్గర బోర్డు ఉంటుంది, సన్నిధానం 1, సన్నిధానం 2 అని. ప్రతి టెంపుల్లో కూడా శివలింగాలు ఉంటాయి. మధ్యన రకరకాల దైవాలు కూడా ఉంటారు. ఈ టెంపుల్లో ఉన్న శివలింగాలన్నీ కూడా శివ సహస్రనామాలలో 1008 శివ సహస్రనామాలు ఉన్నాయి. ఒక్కొక్క శివనామం మీద ఒక్కొక్క శివలింగం ప్రతిష్ఠించబడింది. ఫస్ట్ మీకు గోల్డ్ శివలింగం దగ్గర స్టార్ట్ అయ్యాయి ఈ శివ సహస్రనామాల మీద శివలింగాలు. ఫస్ట్ శివలింగం స్థిరాయ నమః అనేది మీకు సువర్ణలింగేశ్వరుడి దగ్గర ఉంటుంది. ఫస్ట్ గణపతి ప్రతిష్ఠించారు అక్కడ. గణపతి తర్వాత స్థిరలింగేశ్వరుని, మిగిలిన శివలింగాలు శివనామాల్లో ఉన్న శివలింగాలన్నింటినీ ప్రతిష్ఠ చేసుకుంటూ ఇక్కడి నుంచి మీకు మొత్తం టెంపుల్స్ అన్ని కవర్ అయిన తర్వాత ఆనంద తీర్థం అని జలలింగాలు ఉంటాయన్నమాట. ఆ జలలింగాల టెంపుల్లో ఈ సహస్రనామాల మీద పెట్టిన శివలింగాలు పూర్తయ్యాయి. అవి కాకుండా సరౌండింగ్స్ అన్ని చోట్ల కూడా మిగిలిన శివలింగాలు ఉంటాయి. అవన్నీ ఏంటంటే వేదాలలో పౌరాణికాల్లో ఉన్నటువంటి మహర్షులు, యోగులు, వాళ్ళ పేర్ల మీద కూడా శివలింగాలు ప్రతిష్ఠించారన్నమాట.
వేద మంత్రాలను దర్శించిన 620 మంది వేద ఋషుల పేర్ల మీద శివలింగాలు ప్రతిష్ఠించారు. వాళ్ళే కాకుండా వాళ్ళ తండ్రులు, తాతలు, ముత్తాతలు, పౌరాణిక ఋషులందరి పేర్ల మీద కూడా శివలింగాన్ని ఇంకా ప్రతిష్ఠిస్తున్నారు. ప్రతి శివరాత్రికి, ప్రతి కార్తీక మాసంలోను, శ్రావణ మాసంలోను ఇక్కడ ప్రతిష్టలు అనేవి జరుగుతాయి. ఎవరైనా శివలింగ ప్రతిష్ఠ చేసుకోవాలంటే కూడా వాళ్ళు చేసుకోవచ్చు. ఇక్కడ టోల్ ఫ్రీని కాంటాక్ట్ చేసి వాళ్ళకు కూడా ఈ శివలింగ ప్రతిష్ఠ చేసుకునే అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ మీరు ఇట్లా అన్ని దర్శనం చేసుకుంటూ వెళ్తే సన్నిధానం 1, సన్నిధానం 2 అన్నీ చూసుకుంటూ వెళ్తుంటే సన్నిధానం 7 దగ్గర సువర్ణలింగేశ్వరుడు ఉంటాడు. ఆ సువర్ణలింగేశ్వరుడు ప్రపంచంలోనే ఎక్కడ అటువంటి శివలింగం మీకు ఎక్కడ చూడలేరు మీరు. 800 కేజీలు బంగారంతో చేసిన శివలింగం అండి. 8 క్వింటాల్ గోడు. శివుడు అష్టమూర్త్యాత్మక స్వరూపుడు కాబట్టి అష్టమూర్త్యాత్మక స్వరూపుడైన ఆ పరమేశ్వరుణ్ణి 100 కేజీలతో ఆరాధించాలని రమణానంద మహర్షి వారు సంకల్పం చేసి షిరిడీ సాయిబాబా శతాబ్ది ఉత్సవాల ఆరాధన సందర్భంగా రమణానంద మహర్షి వారి గురువు అయినటువంటి షిరిడీ సాయిబాబా పేరు మీద ఆయన శతాబ్ది ఉత్సవాల ఆరాధన సందర్భంగా ఈ సువర్ణలింగాలు అనే దాన్ని ప్రతిష్ఠించడం జరిగిందండి. ఆ సువర్ణలింగేశ్వరుడిని మీరు లోపలికి వెళ్ళి మీ చేతులతో స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం ఉంది. దానికి టోకెన్ తీసుకోవాల్సి వస్తుందండి. దాని పక్కన స్టార్ బాబా టెంపుల్ అని ఉంటుంది. అంటే నక్షత్రం మోడల్లో ఆ టెంపుల్ ఉంటుంది. అందులో బాబా ఉంటారు. ఆ బాబా 7 ఫీట్ బాబా విగ్రహం ఉంటుంది. ఆయన చుట్టూ 100 శివలింగాలు ఉంటాయి. అవన్నీ షిరిడీ సాయిబాబా నామాల మీద ఉంటాయి 100 శివలింగాలు. ఆ 100 శివలింగాలు అందరూ అభిషేకం చేయడం కష్టం కాబట్టి ఆ 100 శివలింగాలని ఒక శివలింగంలో ఇన్స్టాల్ చేశారు. దాన్ని శతలింగేశ్వరుడు అంటారు. దానికి కూడా భక్తులు ఒకేసారి అభిషేకం చేసుకునే అవకాశం ఉంటుందండి. రమణానంద మహర్షి వారు గురువు షిరిడీ సాయిబాబా, అందుకని మీకు ప్రతి టెంపుల్లోని షిరిడీ సాయిబాబా విగ్రహం ఉంటుంది. అంతేకాకుండా ఆమె స్వామివారి రమణానంద మహర్షి వారి లివింగ్ గురువు పూర్ణానందగిరి మాత, ఆవిడ 2 ఇయర్స్ బ్యాకే ఎక్స్పైర్ అయ్యారు. ఆమె విగ్రహం కూడా మీకు ఈ టెంపుల్లో ఉంటుంది, కనిపిస్తుంది. మీరు ఆ షిరిడీ సాయిబాబా టెంపుల్ దాటి పక్కకి వెళ్ళినట్లయితే ధుని ఉంటుందండి. ఆ ధుని దగ్గర మీకు కొబ్బరి కుడికలు, నవధాన్యాలు, పుల్లలు ఇస్తారు, సమిధలు ఇస్తారు. అవి తీసుకుని వాటి ఛార్జే మీ దగ్గర జస్ట్ 50 రూపీస్ తీసుకుని మీకు అవి ఇస్తారు. అక్కడ 3 కానీ 5 కానీ 11 కానీ మీ ఓపికని బట్టి ప్రదక్షిణలు చేసి ఆ ద్రవ్యాలను మీరు అందులో వేసినట్లయితే గాలి దోషాలు అవి పోవాలని, దుష్టపీడలు పోవాలని రమణానంద మహర్షి వారు సంకల్పం చేసి అక్కడ ధునిని ప్రతిష్ఠించడం జరిగిందండి. అది అయిన తర్వాత మీరు అవన్నీ చూసుకుంటూ వెళ్తే ఆ పైన గట్ల మీద కూడా మీకు అన్ని దైవాలు ఉంటారు. వాసవి కన్యకా పరమేశ్వరి, లక్ష్మీ నరసింహస్వామి, అందరూ పైన అంటే 3 లేయర్స్లో ఉంటారన్నమాట. పై లైను, సెకండ్ లైను అట్లా ఉంటారు. అక్కడ వాటర్ ప్రాజెక్ట్ అనేది ఒకటి ఉందండి. అంటే మీరు అక్కడ శివుడి మీద నుంచి నీళ్లు పడుతూ ఉంటాయి. మీరు ఆ కింద కూర్చున్నట్లయితే ఆయన మీద పడిన నీళ్లు మీ మీద పడుతూ ఉంటాయి. అట్లాగా అమ్మవారి మీద, బాబా మీద పడిన వాటర్ వచ్చి మీ మీద పడుతుంది. అది కొన్ని ప్రత్యేకమైన రోజుల్లోనూ ఏదైనా ప్రత్యేకమైన దినాల్లో మాత్రం ఆ వాటర్ ప్రాజెక్ట్ అనేది వదలడం జరుగుతుంది. అది దాటుకుని మీరు దాని పక్క నుంచి మీరు మళ్ళీ వెళ్తే అక్కడ మీకు 12 జ్యోతిర్లింగాల టెంపుల్ ఉంటుంది. 12 జ్యోతిర్లింగాలు, 12 జ్యోతిర్లింగాలు మీరు చూడాలంటే 10 రాష్ట్రాలు తిరిగితే కానీ మీరు చూడలేరు. రామేశ్వరం